ఏమండి టీ. ఫోన్ వస్తుంది మాట వస్తున్నా. సాయి కొంచెం డబ్బులు కావాలరా. సర్జరీ అయిన కానీ ఆఫీస్ కూడా వెళ్ళడం లేదు. ఇంట్లో గడవడానికి కష్టంగా ఉందిరా. సారీ మామ, కష్టం రా. సరే. ఏమండి ఆ, ఏంటా కంగారు, ఏమైంది? ఏం లేదు, ఫ్రెండ్ ఫోన్ చేశాడు అంతే. సర్లే టీ తీసుకొస్తా ఉండండి. ఏవండి ఏవండి ఆ. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసండి. ఇల్లు గడవడానికి కష్టంగా ఉందనే కదా మీరు వాళ్ళని వీళ్ళని ఫోన్ చేసి డబ్బులు అడిగేది. మనం ఆపదలో ఉంటే ఎవ్వరు మనకి సహాయం చేయరండి. అదే మనం మంచుకుంటే అందరు మన దగ్గరకే వస్తారు. మీ బాధ ఏంటో నాకు అర్థమైంది, కానీ నేను చెప్పినట్టు చేయండి. ఇంకా రెడీ అవ్వలేదంటే ఎక్కడికి వెళ్ళేది? ఫంక్షన్ కి. ఫంక్షన్ గా? అక్కడందరూ గొప్ప గొప్పోళ్ళు పెద్ద పెద్ద కార్లు వేసుకుని వంటి నిండా బంగారం వేసుకుని వస్తారు. మనం చూసామా ఎలా ఉన్నామో? అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందు మనం తక్కువ అవ్వడం కంటే వెళ్ళకపోవడమే మంచిది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన స్థాయి ఏంటో మనం తెలుసుకొని వెళ్ళాలి. తను చెప్పింది కూడా నిజమే. అసలు నా స్థాయి ఏంటో నేనే ఆలోచించలేదు. ఏవండి వెళ్దాం పదండి. ఎక్కడికి? ఫంక్షన్ కి. మరి ఇందాక మన స్థాయి అది కాదన్నా. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు గొప్పోళ్లే కావచ్చండి, కానీ మనకున్న దాంట్లో మనము గొప్పోళ్ళమే. ఎప్పుడైనా సరే వేరే వాళ్ళ జీవితాలతో పోల్చుకొని మన జీవితాన్ని ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు. మరి ఎందుకే ఇందాక అలా అన్నావు? మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందామని పదండి వెళ్దాం. ఏమండి, మీకంటే నేనే ధైర్యవంతురాలు, మీకు తెలుసా? ఇంట్లో బొద్దంకే బయలుపడతావు, నువ్వు నాకంటే ధైర్యవంతురాలువా? నేను మీ షర్ట్ వేసుకుని బయటకు వెళ్ళగలను, ప్యాంట్ వేసుకుని బయటకు వెళ్ళగలను, టీ షర్ట్ వేసుకుని బయటకు వెళ్ళగలను. మీరు నా చీర కట్టుకుని బయటకు వెళ్ళగలరా? పోనీ నైట్ వేసుకుని బయటకు వెళ్ళగలరా? మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు ధైర్యవంతులు? ఏమండి ఇంకా ఇలానే ఉన్నారేంటి బయలుదేరకుండా? ఎక్కడికే? అదేంటండి అమ్మ వాళ్ళు పండుగ పిలిస్తే మీరే కదా వెళ్దామన్నారు. అవును, అప్పుడు వెళ్దామన్నాను, ఇప్పుడు వద్దంటున్నాను. అయితే ఏంటి? అదేంటండి అప్పుడు వెళ్దామని ఇప్పుడు వద్దంటున్నారు, ఏమైంది మీకు? ప్రతి సంవత్సరం అక్కడే కదండి జరుపుకుంటాం పండుగ. అవును, ఈ సంవత్సరం ఇక్కడే జరుపుకుంది, ఎక్కడికి వెళ్ళేది లేదు. అమ్మ ఫోన్ చేస్తుంది, ఇప్పుడు ఏం చెప్పాలో తెలియట్లేదు. హలో అమ్మా. అదేంటమ్మా ఇంకా రాలేదు? మేము ఈ సంవత్సరం పండుగ ఇక్కడ జరుపుకుందాం అనుకుంటున్నాం అమ్మా. ప్రతి సంవత్సరం మనందరం కలిసి చేసుకుంటాం కదా పండుగ. అవునమ్మా, కానీ ఈ సంవత్సరం మా ఇంటిదే పండుగ జరుపుకుందాం అనుకుంటున్నాము. అల్లుడు రానన్నాడమ్మా. మీ అల్లుడిందుకమ్మా రానంటారు? తను పొద్దున్నే బయలుదేరిపోయారు. నాకే ఈ సంవత్సరం ఇక్కడ పండుగ జరుపుకోవాలని ఉందమ్మా. సరే నీ ఇష్టమమ్మా. అదేంటి, నేను వద్దన్నాను కదా, నీకు ఇష్టం లేదని చెప్పావేంటి? అవునండి, మీరు వద్దన్నారంటే వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మా అమ్మ వాళ్ళ దగ్గర మీరు తక్కువ అవడం నాకు ఇష్టం లేదండి, అందుకే నాకే ఇష్టం లేదని చెప్పాను. ఒక్క నిమిషం భాగ్య. పద భాగ్య, మీ అమ్మాయిల ఇంటికి పండగకి వెళ్దాం.